లోతేమో తన కళ్ళకు కనిపించినటువంటి స్థలానికి వెళ్ళి సొదొమ గొమొర్రా అనేటటువంటి స్థలానికి తన కుటుంబాన్ని తీసుకెళ్ళాడు. ప్రశాంతంగా ఉండవలసినటువంటి లోతు కుటుంబము ప్రమాదకరమైనటువంటి ప్రాంతానికి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నారు. లోతు భార్య చచ్చిపోయింది. వారు కలిగిన సమస్తాన్ని పోగొట్టుకున్నారు, కాల్చివేయబడినాయి. ఆఖరికి లోతు ఇద్దరు కుమార్తెలు మాత్రమే దిక్కు తోచని దిక్కు మానిన వారిగా, అడ్రస్ లేని వారిగా ఒక గుహలో బ్రతకాల్సి వచ్చింది. ఏమర్థం అవుతుంది? ప్రశాంతంగా ఉండాలి, నీ కుటుంబం ప్రశాంతంగా ఉండే విధంగా నువ్వు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నీ కుటుంబాన్ని ఎక్కడ పడితే అక్కడ తిప్పటం, అస్తమాను ఇల్లు మార్చటం, అస్తమాను ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, ప్రాంతాలు మార్చటం, ప్రదేశాలు మార్చటం, పల్లెలు మార్చటం, అది క్షేమం కాదు. దావీదు తన కుటుంబాన్ని ప్రమాదకరమైనటువంటి ప్రాంతము నుండి ప్రశాంతతనిచ్చేటటువంటి ప్రాంతానికి తీసుకెళ్తున్నాడు. ఇంటి యజమానిగా నువ్వు అది చేయాలి. తను ఒక్కడే కాదు వెళుతుంది ప్రశాంతతలోనికి, తన కుటుంబాన్ని కూడా ప్రశాంతతలోకి తీసుకెళ్తున్నాడు. భర్తలు వినండి, నువ్వు ఒక్కడే ప్రశాంతంగా ఉంటే సరిపోదు, నీ భార్య బిడ్డలు కూడా ప్రశాంతంగా ఉండాలి. మా సహోదరుని ఒక్కదానివే హ్యాపీగా ఉంటే సరిపోదు, నీ భర్త హ్యాపీగా ఉండే విధంగా, నీ బిడ్డలు హ్యాపీగా ఉండే విధంగా నువ్వు వ్యవహరించవలసిన వ్యక్తిత్వం, వ్యవహరించవలసినటువంటి బాధ్యత నీ మీద ఉంది.